నరేష్ నా పేరు. స్థానికంగా ఈ ప్రకాష్ నగర్‌లో గత 2 నెలల క్రితం నుంచి ఇక్కడ ఈ మూలపాడు ఛానల్ రోడ్డు వెడల్పు దృష్ట్యా ఈ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. అయితే ఈ 2 నెలల క్రితం జరిగిన టాపిక్‌లో మనకు రోడ్డు వెడల్పు ఇష్యూ జరిగితే దాన్ని మేము మీడియా పూర్వకంగా, పార్టీ పూర్వకంగా కూడా మేము ఈ టాపిక్‌ని లేవనెత్తినాం. దాని తర్వాత ఏమైందంటే కార్పొరేటర్ గారు కూడా లేదు 70 అడుగులు అనేది లేదు కుదించాం. 50 అడుగులకి మేము అయిపోయింది, జీవో వచ్చింది, 50 అడుగులకి చేస్తున్నారు అని చెప్పారు. మరి అది ప్రజలకి దీన్ని మభ్యపెట్టడానికి చెప్తున్నారా? మరి ప్రజల్ని ఇంత మభ్యపెట్టి 50 అడుగులు అని చెప్పారు. అదే అదే అప్పుడున్న ఈ షాకింగ్ న్యూస్కి ఇక్కడ ప్రజలు కూడా పక్షవాతం వచ్చి అనారోగ్య పాలై కొంతమంది హార్ట్ స్ట్రోక్ ఒకతను చనిపోయాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత రోడ్డుకు కూల్చివేస్తుందంటే ఒకతను పక్షవాతం వచ్చి ఇప్పటికి కూడా ఉన్నారు. మరి ఇట్లాంటి మనోవేదన రోజు పనికి పోతే కానీ ఇక్కడ కుమ్మరోళ్ళు ఉన్నారు, పని చేసుకునేటోళ్ళు, మార్కెట్లో కళాసు పని చేసేటోళ్ళు, పనికి పోతే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఇక్కడ దినదిన ఏమన్నా లక్షలు సంపాదించుకునే వాళ్ళు కాదు, ఏం కాదు. ఉన్న పొలంగా కనీసం ఇల్లులు పోతున్నాయి. సరే, అభివృద్ధికి మేము జనసేన పార్టీ, అభివృద్ధికి మేము ఎప్పుడు అడ్డు కాదు, అభివృద్ధి కావాలి. కానీ అభివృద్ధి చూడండి, కనుక స్థానిక ప్రజలకు ఎవరికి ఆటంకం కలగకుండా ఇల్లులు పోతున్నాయంటే వాళ్ళకు కనీసం వచ్చి నోటీస్ ఇవ్వండి. దయచేసి నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ప్రకారంగా వాళ్ళు ఒక రోజు ఉన్నదనుకో 2 రోజుల ముందు చెప్తే వాళ్ళు కూడా చదువుకుంటారు. దానికి తగ్గట్టు ఏర్పాటు ఉన్న పొలంగా రావడం, వచ్చిన తర్వాత ఈ బాత్రూమ్లు అన్ని కూలగొట్టడం, ఇల్లు కూలగొట్టడం, రోడ్డు పాలన సామాన్లు చూసుకుంటే రోడ్ల మీద పడేసి ఆడపిల్లలు కనీసం అది మరి ఎంతవరకు న్యాయం? ఈ పోలీసు బందోబస్తును తీసుకొచ్చేసుకొని ఈ రోజున ఉన్న పొలంగా అటాక్ చేసుకుని ఇట్లా చేయడం దౌర్జన్యంగా ఉంది. కనీసం పేదవాడు కనీసం నోరెత్తి మాట్లాడడానికి కూడా పరిస్థితి లేదు. కార్పొరేటర్ గారు చూస్తే పొద్దున పూట వచ్చి కనీసం మభ్య పెట్టడానికి పొద్దున పూట వచ్చేసి పోలీసు స్టేషన్లో పోయి కూర్చున్నారు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? నిజాలు తెలవాలి. ఇక్కడ ఉన్నది కేవలం ఓటింగ్ కోసమే కాదు, స్థానిక ప్రజల కోసం నిరంతరం ప్రజల తరపున పోరాడుతూనే ఉంటుంది జనసేన. మేము దయచేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు వీళ్ళ వెంటనే ఉంటాం. మేము కూడా ఇది చేసి గవర్నమెంట్ ఇది మీరు గుర్తించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మార్కింగ్ చేశారు, అప్పుడు కూడా 0 పెట్టారు. సర్లే మాది పోదనుకున్నాం. ఇప్పుడు సడన్గా వచ్చి 5 నిమిషాల్లో ఎట్లా డెసిషన్ తీసుకుంటారు సార్? అంటే పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి రాజకీయ నాయకులు ఉండేది. ఇక మేము రూపాయి కష్టపడి కట్టుకుని ఇల్లుగా సార్ ఇప్పటికిప్పుడు వచ్చి 5 నిమిషాలు మార్చేసి బాత్రూమ్ పోయిద్దని చెప్పారు. ఎక్కడి వరకు న్యాయం? ఇక అడిగే వాళ్ళు లేరనే కదా. అడిగినా మేమేం చేయలేం, పేదవాళ్ళం మేమేం చేస్తాం చెప్పండి. రాజకీయ నాయకులు మీది రాజ్యాలు ఏళ్తారు కాబట్టి మీరు నచ్చింది చేస్తారు, మేము ఏం చేయలేము. అంతవరకు పేదవాళ్ళం ఫస్ట్, మేము పేదవాళ్ళు ఏం చేయలేరు సార్ ఫస్ట్. అందుకని మా జీవితాలతో మీరు ఆడుకుంటారు అంతే. ఇంతకుముందు అసలు మాకు చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు. అరే ఆ గోడ కూడా 0 పెట్టారంటే ఎప్పుడు చెప్పారు సార్ మాకు? మేము అడిగినాం, మాకు 0 పెట్టారు. 2 సార్లు 0 పెట్టారు. మరి సరే నిన్న వచ్చారు, ఇంతకుముందు గొడవలేని అప్పుడు కూడా మాకు 0 పెట్టారు సార్. మాకు చెప్పలేదు, ఏ నోటీస్ ఇవ్వలేదు. ఇటువైపు పోయిద్ది అని చెప్పారు, ఇటువైపు అని చెప్పారు, కానీ మాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. మళ్ళీ ఏదో కక్ష కట్టినట్టు ఈ 3లను ఎందుకు సార్ ఇట్లా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? పేదవాళ్ళ జీవితాలతోటి మేమేమి అడగలేము, ఏం చేయలేమని కదా. ఆడుకోండి సార్. 5 నిమిషాలు కాలేదు సార్ వచ్చి మార్కింగ్ అయితే మాకైతే పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడు అడిగినా కానీ మార్కింగ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇప్పుడు 5 నిమిషాలలో గోడ కూలగొట్టిపోయారు. ఇప్పుడు ఇంకా అటు ఇటు పోయి వచ్చారు. మళ్ళీ ఇంకో 2 ఫీట్లు ఎక్కువ పెంచారు సార్. అసలు ఇప్పుడు ఫస్ట్ గోడ కూలిగొట్టినాక తర్వాత మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఆగాక మళ్ళీ ఆడిపోయి వచ్చాక ఇంకొక 4 ఫీట్లు పెంచేస్తారు. ఇప్పుడు మరి ఎట్లా సార్ మా పరిస్థితి? మేమేం చేయాలా? ఇప్పుడు రాజకీయమే నడుతుంది సార్ అంతే. ఇప్పుడు ఎన్నడైనా కానీ ఇక్కడ మార్కింగ్ అన్న మాట పెట్టలేదు మాకేళ్ళైతే. పెట్టకోకుండా ప్రతి ఒక్క ఇప్పుడు గజ్జలంకన ఎవరు వచ్చినా కానీ అడుగుతూనే ఉన్నాయి, ఇటేపు లేవు అని అన్నారు. ఇప్పుడు వచ్చి గోల కొట్టుకుంటూ పోతున్నారు సార్. అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకా కొద్దిగా అంత దూరం పోయారు, ఇప్పుడు వచ్చి ఇంకేం చేస్తారో ఏం అర్థం కావట్లేదు. ఇంక ఇల్లు గోల కొడతారో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడైతే వాడుకోవడానికి బోర్ నీళ్ళు అవన్నీ గోల కొట్టుకుంటూ పోతున్నారు. ఇది మొత్తం ఇంకేం చేస్తారు? అట్లా చేశారు, ఎంత చెప్పినా వినట్లే. మా స్థలాలు లేవు, ఇక ఇదే మాకు స్థలం. చెప్పి సడన్గా వచ్చి తీసాం. ముందు కూడా చెప్పలే మాకు. అప్పుడు వచ్చి మార్కులు వేసుకొని పోయారు. ఇక అంతే, ఏం చేస్తాం? వినట్లేదు, మా మాటలే వినట్లే వాళ్ళు. ఇల్లు ఇంకేం ప్రభుత్వం అన్యాయం చేస్తుంది మాకు, చాలా అన్యాయం చేసి మాకు ఇల్లు లేకుండా కొద్దిగా ఉన్న ఇల్లు కూడా తీసేస్తుంది. ఇంకేం ప్రభుత్వాలండి? ఏం ప్రభుత్వాలు? పేదోళ్ళ ఇల్లే కనపడే ప్రభుత్వాలకి. అట్లా వాళ్ళకి ఉన్నాయి, పెద్ద బంగ్లాలు ఉన్నాయి, మాకు ఉన్నది కూడా గుంజుకుంటున్నారు ప్రభుత్వాలు. ఇంకా ఉందండి, చెప్పినామండి కార్పొరేట్కి చెప్పినా. ఇక ఆయన కూడా ఏం చేశారు, ఏం చేయలేక ఆయన కూడా ఏం చేయలేదు. 50 ఫీట్లు అన్నారు, 70 ఫీట్లు తీస్తారు. ఆ కౌన్సిల్ ఇంత మటుకు పత్తా లేడు, ఏడిపోయినా దొరకట్లేదు. ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. చిన్నపిల్లకి అన్నారు
అది చూడ దొడ్లు చూడు 10th క్లాస్ ఉంది, 2 పిల్లకాయలు ఉన్నారు, 3 మడికి పోయింది అన్నారు, ఇంత 2 దొడ్లు తీసేశారు. కార్పొరేట్ చెప్పారు మనిషికి 2000 పోదని 2000 కూడా ఇంటికి 2000 అందరూ. మరి ఆ డబ్బులు వెళ్ళిపోయినాయి. ఆ కోటికాడ పోయి చేయి తీసుకొస్తానని చెప్పేసి అన్నారు, అది రాలే. ఒకరోజు ముందు గడువు ఇచ్చినా మేమంతా చదువుకుందాం, ఆ రేకుల గీకులో తీసుకుందాం. 66 చేశారు, 50 ఫీట్లని 66 చేశారు. 66 70 పోయింది ఇంకా పక్కాది. అది ఏం చెప్పేది, ఇంకోసారి వస్తారుగా ఓట్లు వేయడానికి, అప్పుడు చెప్తాం. కర్రలు పట్టి చీపురు కట్టి పట్టి ఉరికిస్తాంగా. మొత్తం ఇళ్ళని పోయినా, మొత్తం దొడ్లని పోయినా, మొత్తం ఏం చేసాము, మొత్తం లెటర్ గేటు అన్ని మొత్తం పిల్లలు చిన్నపిల్లలు మొత్తం లేకుండా దొడ్డికి పోకుండా అన్నీ అయినాయి. మొత్తం నాకు పచ్చివాతం వచ్చింది, నేను మాట్లాడలేకపోతున్నా అంతే. అధికారులు పోతారు, అధికారులు మేము ఓట్లు వేస్తాం, వచ్చి ఓట్లు వేసి గెలిపిస్తాం అధికారులని. ఇక కార్పొరేట్ ఎప్పుడే చెప్పినాం. కార్పొరేట్కి ఏమన్నాడు, పోవులే అన్నాడు. 50 అడుగులు అన్నాడు, 50 పోయినాయి, 40 పోయినాయి, 60, 70కి వచ్చింది. ఏం చేసాం, ఇక చేసేయలేదు. ఇచ్చినాం, మేము కోర్టు కూడా పోయినాం, మున్సిపాలిటీ ఆఫీస్గా పోయినాం, పోతే ఏం చేయట్లేదు మమ్మల్ని, మొత్తం నాశనం అయిపోయినాయి. ఏం చేస్తాయి, పోవులే అన్నది ఆమె కూడా. ఏం చేస్తాం, అప్పుడు కాలం వరకే పోయిద్ది అన్నాడు, ఈ హద్దు వరకు. అప్పుడు తీసేటప్పుడే మొత్తం వీటన్నా తీపిచ్చారు ఇంత ముందు ఉన్నాయన. మరి ఆ కౌన్సిలర్ వచ్చి కూడా మరి ఇంతవరకు పోయిద్ది, మరి ఖాళీ చేయండి అని కూడా చెప్పలే. రోడ్డు అయితే తగ్గిద్ది, 63 అడుగులు పెట్టిర్రు, 54 చేత్తగా 53కి అవుతుంది అని అన్నారు. మేము అందరం మున్సిపాలిటీ చుట్టూ అటు కమిషనర్ ఆఫీస్ కాడికి, కలెక్టర్ ఆఫీస్ కాడికి అన్ని చోట్లకు పోయినాం. కానీ తగ్గిద్దమ్మా, చూసి తీస్తారు, తగ్గించి తీద్దాంలే, అటు ఎంత పోయిద్దో ఇటు అంతే పోతుంది అని అన్నారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇటు మొత్తం ఇల్లులు మొత్తం పోగొట్టారు. మరి ఇప్పుడు ఎవరు బాధ్యులు దానికి? ప్రభుత్వానికి ఏం చెప్తాం, ఓట్లేసి గెలిచినాం. మరి ఏదన్నా స్థలం అన్నా చూపియాలా, లేకపోతే 2 రోజుల ముందు వచ్చి ఏమన్నా మరి ఖాళీ చేయండి, మరి ఇన్ఫర్మేషన్ మాకు ఏం చెప్పలేదండి. పొద్దుల పూట మేము అక్కడ చూసేసరికి జేసీబీలు తీసుకొని వచ్చారు. మేము మరి హడావిడిగా వచ్చి ఇక అన్నీ తీసుకున్నాం ఈలోపే.